హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. కేజీ చికెన్ తీసుకున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి తురుము, చెక్క, లవంగము, యాలక్కాయలు, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు, నూనె. గ్యాస్ వెలిగించుకుందా, బాండి పెట్టుకుని ధనియాలు, జీలకర్ర వేయించుకుంటున్నాను. వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే గరం మసాలాలు తీసుకున్నా కదా, గసగసాలు, చెక్క, లవంగం, మిరియాలు, వీటన్నిటిని కూడా త్వరగా వేయించేసుకుందాం. ఇప్పుడు ఎండు కొబ్బరి తురుము వేయించుకుంటున్నానండి. నా దగ్గర ఎండు కొబ్బరి తురుము ఉంది. చక్కగా వేయించేసుకుని వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని చక్కగా మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకుందాం. చికెన్ నేను ఉప్పు పసుపు వేసి శుభ్రం కడిగేసుకున్నానండి. దాంట్లోనే గరం మసాలా ముద్ద వేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని ఒక 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మీకు తగినంత మీరు వేసుకోండి. పసుపు, 1 స్పూను ఉప్పు వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ముక్కకంతా పట్టేలాగా చక్కగా కలిపేసుకుందాం. బాగా పట్టించేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి. కూర అయితే యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మీరు కనుక చేశారంటే వేరొక బాండి పెట్టుకుంటున్నాను. తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. దాన్ని చిలుకలకు కట్ చేసుకుని దీన్ని దోరగా వేయించేసుకుందాము. కొంచెం బ్రౌన్ షేడ్ వస్తే కూరకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు ఇప్పుడు మ్యాగ్నెట్ చేసిన కూర ఉంది కదా, ఇది ఇందులో వేసేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని దగ్గరుండి జాగ్రత్తగా వేయించేసుకుందాం. కూరని ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదండి. చాలా తొందరగా అయిపోద్ది కూర కూడా. మూత అయితే పెట్టద్దండి. మూత పెడితే మాత్రం నీరు వచ్చేస్తుంది కూర. ఫ్రైకి ఈ విధంగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. నేను దగ్గరుండి వేయించుకుంటా ఉన్నానండి. అప్పుడే దగ్గర పడిపోయింది. లివరు ఎక్కువ వేయించుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు కదా లివర్ కూడా. దీనివల్ల మనకి B12 కూడా పుష్కలంగా లభిస్తుంది. చికెన్ తెచ్చుకున్నప్పుడు లివర్ కూడా వేయించుకోండి. దీంట్లోనే పచ్చిమిర్చి వేస్తున్నానండి. బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఈ టైంలో వేసుకుంటే చక్కగా నోటికి కరకరలాడుతూ తగులుతూ ఉంటుంది పచ్చిమిర్చి కూడా. అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ కూడా బాగా పట్టేలాగా కలుపుకుందాం. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి మీకు ఏ విధంగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. యమ్మీగా పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రైని. పప్పుచారు చేసుకున్నా, ఈ చారు చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చికెన్ ఫ్రై చాలా టేస్టీగా యమ్మీగా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.